ఎప్పుడైనా ఊహించారా? ముంబైలో బ్రేక్ఫాస్ట్ చేసి సముద్రం అడుగున ప్రయాణించి లంచ్ టైంకి దుబాయ్ చేరుకోవచ్చని? ఇదేదో సైన్స్ ఫిక్షన్ సినిమా కాదు, త్వరలో నిజం కాబోతున్న అద్భుతం. ఇండియా మరియు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యుఏఈ మధ్య అరేబియా సముద్రం అడుగున ఒక అండర్వాటర్ రైలు మార్గాన్ని నిర్మించడానికి ప్రణాళికలు జరుగుతున్నాయి. ఈ ప్రాజెక్ట్ కనుక వస్తే ప్రపంచ రవాణా చరిత్రలోనే ఇదొక సంచలనమవుతుంది. అసలీ ప్రాజెక్ట్ ఏంటి? ఇది ఎలా సాధ్యం? దీనివల్ల ఇండియాకు కలిగే లాభాలేంటి? ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఈ అద్భుతమైన ఐడియాను తెరపైకి తెచ్చింది యుఏఈకి చెందిన నేషనల్ అడ్వైజర్ బ్యూరో లిమిటెడ్. వీరి ప్రతిపాదన ప్రకారం ముంబై నుండి దుబాయ్ వరకు సుమారు 2000 కిలోమీటర్ల మేర సముద్రం లోపల టన్నల్స్ నిర్మిస్తారు. ఈ టన్నల్స్ లోపల అల్ట్రా స్పీడ్ ఫ్లోటింగ్ రైళ్లు ప్రయాణిస్తాయి. ఇవి నీటి అడుగున తేలియాడే గొట్టాల ద్వారా దూసుకెళ్తాయి. సాధారణ రైళ్లలా కాకుండా మ్యాగ్నెటిక్ లెవిటేషన్ మ్యాగ్లెవ్ టెక్నాలజీతో ఇవి గంటకు 600 నుండి 1000 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే అవకాశముంది. అంటే ముంబై నుండి దుబాయ్ కేవలం 2 నుండి 4 గంటల్లో చేరుకోవచ్చు. ఈ ప్రాజెక్ట్ కేవలం మనుషుల ప్రయాణానికి మాత్రమే కాదు, 2 దేశాల మధ్య వ్యాపారానికి ఒక గేమ్ చేంజర్ కానుంది. ఈ రైలు మార్గం ద్వారా 3 రకాల ఉపయోగాలున్నాయి. మొదటిది ప్యాసింజర్ ట్రావెల్. పర్యాటకులు మరియు వ్యాపారవేత్తలు సులభంగా రాకపోకలు సాగించవచ్చు. రెండవది చమురు రవాణా. దుబాయ్ నుండి ముంబైకి నేరుగా ఆయిల్ పైప్లైన్ కూడా ఈ ప్రాజెక్టులో భాగం కావచ్చు. దీనివల్ల రవాణా ఖర్చు తగ్గుతుంది. మూడవది మంచినీటి ఎగుమతి. నర్మదా నది నుండి అదనపు మంచినీటిని పైప్లైన్ ద్వారా యుఏఈకి ఎగుమతి చేసే ఆలోచన కూడా ఉంది. బదులుగా మనకు చమురు మరియు ఇతర వస్తువులు సులభంగా లభిస్తాయి. వినడానికి అద్భుతంగా ఉన్నా ఇది అమలు చేయడం అంత సులభం కాదు. 2018లోనే ఈ కాన్సెప్ట్ గురించి చర్చ మొదలైంది. కానీ సముద్రం అడుగున ఇంత దూరం టన్నల్ నిర్మించడమంటే ఇంజనీరింగ్ పరంగా పెద్ద సవాలు. నీటి ఒత్తిడిని తట్టుకోవడం, పర్యావరణ అనుమతులు మరియు దీనికయ్యే భారీ ఖర్చు, ఇవన్నీ దాటుకుని ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కాల్సింది. ప్రస్తుతం ఇది కాన్సెప్ట్ దశలోనే ఉంది. రాబోయే కాలంలో దీనిపై సాధ్యాసాధ్యాల నివేదిక, ఫీజిబిలిటీ రిపోర్ట్ వస్తేగాని పూర్తి వివరాలు తెలియవు. ఇలాంటి ప్రాజెక్టులు ప్రపంచంలో కొత్తేమీ కాదు. ఇప్పటికే యూరప్లో లండన్ మరియు ప్యారిస్ నగరాలను కలుపుతూ సముద్రం అడుగున ఛానల్ టన్నల్ ఉంది. కానీ ముంబై దుబాయ్ ప్రాజెక్ట్ దానికంటే చాలా పెద్దది మరియు సంక్లిష్టమైనది. ఇది గనక పూర్తయితే ఇండియా మరియు యుఏఈ సంబంధాలు మరో స్థాయికి వెళ్తాయి. ప్రస్తుతం ముంబై అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ పనులు జరుగుతున్నాయి. భవిష్యత్తులో ఈ అండర్వాటర్ ట్రైన్ కూడా నిజమైతే ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతుంది. మొత్తానికి ముంబై టు దుబాయ్ అండర్వాటర్ ట్రైన్ అనేది ఒక కలల ప్రాజెక్ట్. ఇది ఎప్పుడు మొదలవుతుందో ఖచ్చితంగా చెప్పలేం, కానీ ఆలోచన మాత్రం అద్భుతం. ఒకవేళ ఈ రైలు వస్తే మీరు ముంబై నుండి దుబాయ్ వెళ్లడానికి ఫ్లైట్ ఎక్కుతారా లేక ఈ అండర్వాటర్ ట్రైన్ ఎక్కుతారా? కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.